నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయ విత్తం మరియు వ్యవసాయ బీమా, ఈ రెండు పదాలకు అర్థం తెలుసుకోండి. ఫస్ట్, వ్యవసాయ విత్తం అంటే ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి రుణ సదుపాయం. ఓకే, కాబట్టి విత్తం అన్న, పరపతి అన్న, డబ్బు అన్న, రుణం అన్న ఇవన్నీ కూడా ఒకటే, లోన్ అన్న ఇవన్నీ కూడా ఒకటే. దాంతోపాటు భారతదేశ రైతాంగానికి కావాల్సినటువంటి రుణ సదుపాయం ఒక టాపిక్. రెండవ టాపిక్ ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రైతులకు బీమా సౌకర్యం కల్పించడమే వ్యవసాయ విత్తం మరియు వ్యవసాయ భూమి. ఇక్కడ చూస్తే మనం జాగ్రత్తగా గమనించండి. భారతదేశ వ్యవసాయ విత్తం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాల పాటు మన భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటంటే 1951లో దేశ జీడిపిలో అత్యధిక వాటా ఒకప్పుడు వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. అదేవిధంగా అప్పట్లో అత్యధిక జనాభా కూడా వ్యవసాయ రంగం నుంచే ఆధారపడి జీవించేది. నేడు కూడా అత్యధిక మంది జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే భారతదేశంలో అప్పట్లో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచి రానుండగా, అదేవిధంగా అత్యధిక జనాభా కూడా ఆ రంగం పైన ఆధారపడుతూ ఉండగా కొంతమంది ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి పరపతి సౌకర్యాలను మరింత ప్రభుత్వం విస్తరిస్తే, అనగా పరపతి సౌకర్యాలను మరింత రైతులకు చేరవేస్తే తద్వారా దేశ ఆర్థిక వృద్ధి మరింత జరుగుతుంది అని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు భారత ప్రభుత్వానికి సూచిస్తే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతాంగానికి రుణాన్ని జారీ చేయడం కోసం 1963లో ఏం చేశారంటే ఏఆర్డిసి పథకాన్ని తీసుకొచ్చారు. ఏఆర్డిసి అనగా అగ్రికల్చర్ రీఫైనాన్స్, నాట్ రూరల్, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనగా భారతదేశ వ్యవసాయ రీఫైనాన్స్ అభివృద్ధి సంస్థ. ఓకేనా, ఏఆర్డిసిని స్థాపించారు. అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, నాబార్డు దగ్గర వస్తే దానికి క్లారిటీగా చెప్తా, ఇప్పుడే చెప్తా. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు చూస్తే కాల ప్రాతిపదికన మన భారతదేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రైతులకు ఏమి ఇవ్వాలా? రుణం ఇవ్వాలి, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా రైతులు ఆదుకోవాలి, రైతులకు బీమా కల్పించాలి, రైతులకు కావాల్సిన అన్ని అవస్థాపన సదుపాయాలను భారత ప్రభుత్వం కల్పిస్తే ఆ దేశంలో ఆర్థిక వృద్ధి చూస్తుంది. ఇది ప్రతి మన సాధారణంగా మనకు కనిపించేటువంటి అంశం. ఓకే, ఇప్పుడు కాలం ఆధారంగా, కాల ప్రాతిపదికన అనగా కాలం ఆధారంగా వ్యవసాయ పరపతి 3 రకాల మిత్రమా. ఒకటి స్వల్పకాలిక పరపతి, 2 మధ్యకాలిక పరపతి, 3 దీర్ఘకాలిక పరపతి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. స్వల్పకాలిక పరపతి అంటే ఏంటంటే రైతు విత్తనాలు కొనుక్కోవడం కోసం కానీ, లేదా రైతు ఏమైనా అంటే చిన్న చిన్న విత్తనాలు కావచ్చు, రసాయనాలు కావచ్చు, క్రిమి సంహారక మందులు కావచ్చు, వీటిని కొనుగోలు చేయడం కోసం బ్యాంకు ఇచ్చేటటువంటి రుణ సదుపాయాన్ని ఏం పిలుస్తామంటే స్వల్పకాలిక పరపతి అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, రైతు తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణం కనుక 12 నుంచి 15 నెలల మధ్య తిరిగి చెల్లించి వేస్తే ఆ రుణాలను స్వల్పకాలిక రుణాలు అని పిలుస్తారు. ఓకేనా, స్వల్పకాలిక రుణాలు అని పిలుస్తారు. అదేవిధంగా మధ్యకాలిక రుణాలు అని అంటే ఏమైనా ట్రాక్టర్ కొనుగోలు చేయడం కోసం కానీ, పనిముట్టు కొనుగోలు చేయడం కోసం కానీ, వీటన్నిటి కోసం బ్యాంకు నుంచి రైతు రుణం తీసుకుంటే దాన్ని మధ్యకాలిక పరపతి అని పిలుస్తాం. అనగా 15 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు కాల వ్యవధిలో దీన్ని తిరిగి చెల్లించి వేస్తే ఆ రుణాలు ఏం పిలుస్తామంటే మధ్యకాలిక పరపతి అని పిలుస్తాం. ఇక దీర్ఘకాలిక పరపతి అంటే పెద్దవి అంటే వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం కానీ, ఓకేనా, ఇలా వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్వెల్స్ చేయడం కానీ ఇలాంటి వాటి కోసం దీర్ఘకాలిక పరపతి రుణాన్ని జారీ చేస్తారు. ఓకేనా, ఇది 12 నుంచి 15 నెలల లోపు చెల్లించాలి, ఇది 5 సంవత్సరాల లోపు చెల్లించాలి, ఇది
15 నుంచి 20 సంవత్సరాల లోపు అనే లాంగ్ టర్మ్ లోన్స్ అన్నమాట. సో తీసుకున్నప్పుడు మనం ఈ 15 నుంచి 20 సంవత్సరాల లోపు ఈ లోన్లను కనుక తిరిగి చెల్లించి వేస్తే దాన్ని దీర్ఘకాలిక పరపతి అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ విత్తం, వ్యవసాయ బీమా టాపిక్ లో భాగంగా ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పరపతిని ఉపయోగించే దానిని బట్టి రెండు రకాలు మిత్ర. పరపతిని ఉపయోగించే దానిని బట్టి రెండు రకాలు. ఒకటి ఉత్పాదక రుణం, రెండవది వచ్చేసి అనుత్పాదక రుణం. ఉత్పాదక రుణం అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఉత్పాదక రుణం అంటే ఏంటంటే రైతుకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఓకేనా, రైతుకు కావాల్సిన విత్తనాలు కావచ్చు, లేదా రసాయనాలు కావచ్చు, లేదా క్రిమి సంహారక మందులు, క్రిమి సంహారక మందులు కావచ్చు. అదేవిధంగా రైతుకు కావాల్సినటువంటి ఉత్పాదకాలు అనగా పనిముట్లు, ఏవైనా కొత్త పనిముట్లు వస్తే ఆ పనిముట్లు కావచ్చు, లేదా బోర్వెల్స్ కావచ్చు, లేదా ట్రాక్టర్స్ కావచ్చు. ఇలా వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటటువంటి అనగా వ్యవసాయ రంగం ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఏ ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేయాలన్నా వాటి కోసం తీసుకునేటువంటి రుణాలు ఏం పిలుస్తామంటే ఉత్పాదక రుణాలు అని పిలుస్తాం. ఏం పిలుస్తాం? ఉత్పాదక రుణాలు అని పిలుస్తాం. అట్లా కాకుండా వ్యవసాయ అభివృద్ధి కోసం కాకుండా అనగా వ్యవసాయ అభివృద్ధి కోసం కాకుండా వ్యవసాయ అభివృద్ధి ఏతర విషయాల కోసం రుణాలను తీసుకుంటే దాని అనుత్పాదక రుణాలు అంటారు. ఉదాహరణకి రైతు ఉన్నాడు, రైతు కూతురికి మ్యారేజ్ చేయాలన్నా, రైతు కూతురికి వివాహం చేయాలన్నా రుణం తీసుకోవచ్చు. లేదా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే పాస్బుక్ల పైన రుణం తీసుకోవచ్చు, పంట రుణాలు. అదే విధంగా అట్లా కాకుండా ఏమైనా వివాహాలు కానీ ఫంక్షన్స్ కానీ, ఓకేనా, ఇలా నగలు కొనడం కానీ, లేదా ఒక పర్యాటక స్థలానికి వెళ్ళడం కానీ, ఇలా తన పైశాచిక ఆనందం కోసం తీసుకునేటటువంటి పంట రుణాలు ఏం పిలుస్తామంటే అనుత్పాదక రుణాలు అని పిలుస్తాం. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి చేయడానికి తీసుకున్న రుణాలు ఉత్పాదక రుణాలు, ఉత్పత్తి కానటువంటి తీసుకున్న రుణాలను కూడా అనుత్పాదక రుణాలు అని పిలుస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, వ్యవసాయ పరపతి ఆధారాలు ఒకసారి మనం పరిశీలిస్తే అనగా వ్యవసాయ పరపతి ఆధారాలు అంటే ఏంటంటే వ్యవసాయ రంగానికి మనం ఇచ్చేటటువంటి రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంస్థాగతం కాని పరపతి రుణాలు, రెండవది వచ్చేసి సంస్థాగత పరపతి. ఓకేనా, చూడండి, ఇక్కడ సంస్థాగతం కాని పరపతి అంటే వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, బంధువులు, స్నేహితులు వీళ్ళు వస్తారు. ఫస్ట్ ఈ నాలుగుటి గురించి మాట్లాడి తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ సంస్థాగతం కాని పరపతి అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా దాంట్లో భాగాలు. నేను తెలుగు అకాడమీ, మా గురువు చిరంజీవి సార్ బుక్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండరీ బుక్ జమ్మని ఉంటుంది మీకు. ఓకేనా, బ్రహ్మాండంగా ఉంటుంది కాన్సెప్ట్. చూడండి ఒకసారి. ఓకేనా, సంస్థాగత కాని పరపతిలో ఫస్ట్ పాయింట్ వడ్డీ వ్యాపారస్తులు. భారతదేశంలో ఒకప్పుడు వడ్డీ వ్యాపారస్తుల హవా బాగా జరిగింది. నేడు భారతదేశంలో వడ్డీ వ్యాపారస్తుల హవా తగ్గుతుంది. ఎందుకు అనేసి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల హవా ఈరోజు మన భారతదేశంలో లేదు. కారణం ఏంటంటే భారతదేశం రుణాన్ని జారీ చేయడం కోసం ఆర్బీఐ, సహకార బ్యాంకులు అని చెప్పి, వాణిజ్య బ్యాంకులు అని చెప్పి, ప్రైవేట్ బ్యాంకులు అని చెప్పి, నాబార్డ్ అని చెప్పి, ఏఆర్బీసీ అని చెప్పి, డిసిసిబి అని చెప్పి, ఇలా అనేక రకాల బ్యాంకులు లేనటువంటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది భారతదేశ ఆర్బీఐ. సో దాని వలన తక్కువ వడ్డీకే ₹1 లోపే వడ్డీకి రుణాలను జారీ చేస్తున్న తరుణంలో భారతదేశ ప్రజలందరూ కూడా వడ్డీ వ్యాపారస్తుల రుణాన్ని సేకరించడం కోసం వెళ్ళట్లేదు. కాబట్టి నేడు వడ్డీ వ్యాపారస్తుల హవా తగ్గుతూ వస్తుంది. ఓకేనా, సరే చూద్దాం. అనే ఒక రైతు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణం తీసుకుంటాడు. ఓకేనా, రుణం తీసుకుంటాడు. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణం తీసుకునేటప్పుడు రైతు అధిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా, వడ్డీ వ్యాపారస్తులు కూడా అధిక వడ్డీని వసూలు చేస్తాడు. అధిక వడ్డీని వసూలు చేయడమే కాకుండా ఒకవేళ తను పెట్టుకున్నటువంటి కాలం అనగా 1 year ఇచ్చేస్తానని చెప్పి, 2 years ఇచ్చేస్తానని చెప్పి ఆ కాలం ఏదైతే పెట్టుకున్నారో ఆ కాలం ముగిశాక ఒకవేళ రుణం అతను కనుక కట్టకపోతే, అసలు వడ్డీతో ఎక్కువైపోతే ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఎవరికైతే రుణం ఇచ్చాడో ఆ రైతు యొక్క భూమిని స్వాధీనం చేసుకునేవాడు. సో అనగా ఒకప్పుడు ఒక భారతదేశ రైతాంగాన్ని పట్టి పీడించిన వర్గాలలో మొదటి వర్గంగా వడ్డీ వ్యాపారస్తులు మనం చెప్పొచ్చు. ఓకేనా, ఒకటి. రెండవది భూస్వాములు. భూస్వాములు అంటే ఎవరు? పెద్ద రైతులు.
వేల ఎకరాలు వందల ఎకరాలు అంటే 20 ఎకరాలు 50 ఎకరాలు వందల ఎకరాలు 100 దాదాపు 200 300 500 ఎకరాలు ఇలా వేల అంటున్నా వందల ఎకరాలు కలిగినటువంటి భూస్వాములని మనం పెద్ద రైతులను పిలుస్తాం. అలాంటి వాళ్ళ దగ్గర కౌలు రైతులు కానీ ఉపాంత రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ లేదా చిన్న చిన్న రైతులు కానీ వీళ్ళందరూ కూడా పోయి రుణం తీసుకుంటారు. సేమ్ వీళ్ళు కూడా అంతే అధిక వడ్డీని వసూలు చేస్తారు. ఒకవేళ వాళ్ళు అనుకున్న టైం కట్టకపోతే వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఇలా ఇదనమాట. నెక్స్ట్ వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు అంటే అర్థం ఏంటంటే ఏ అని ఒక రైతు ఒక పంట వేసాలనుకుందాం, వరి వేసాలనుకుందాం. వరి వేయగానే ఈ రైతు వెళ్ళి ఆ వ్యాపారస్తు దగ్గర ఒక 10,000 పట్టుకొస్తాడు. స్వామి నా పంట పండంగానే నీ ఖచ్చితంగా ఇచ్చేస్తానా, ఆ పంట మీకే అమ్ముతాను ఎవరికి అమ్మను అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 10,000 తీసుకొస్తాడు. ఓకేనా. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఆ 10,000 రూపాయలు వచ్చినాయి కదా దానికి వడ్డీ మొదలు అధికంగా వేసి నువ్వు ఇంత తీసుకున్నావు ఇంత వడ్డీ అయింది అని చెప్పి వాళ్ళ దోపిడీ విధానం వలన వాళ్ళు చేసిన దోపిడీ విధానం వల్ల అప్పుడు కూడా రైతు మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యాపారులు కమిషన్ ఏజెంట్ల దగ్గర కూడా రుణాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బంధువులు స్నేహితులు. అయితే ఈ 3 రంగాల్లో ఈ బంధువులు స్నేహితులు అనే ఒక రంగం అనేది కొంచెం దోపిడీ రహిత విధానం. కారణం ఏంటంటే బంధువులు కానీ స్నేహితులు కానీ అధిక వడ్డీని వసూలు చేయరు. ఒకవేళ వడ్డీ వసూలు చేస్తే తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఒకవేళ బదులు తీసుకోవచ్చు, ఒకవేళ పంట అయిపోయిన కోసిన వెంటనే ఇచ్చేటట్టు చూసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి సంస్థాగతం కాని రుణాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సంస్థాగత పరపతి. రెండవది వచ్చేసి సంస్థాగత పరపతి.